భగవద్గీత శ్రీమద్భగవద్గీత మొదటి భాగం. ఈ భగవద్గీత 700 శ్లోకాలతో ఉన్నది. ఈ శ్లోకాలు ఎవ్వరు చాలామంది చదవలేరు కాబట్టి ఈ భగవద్గీత 18 అధ్యాయాలు 700 శ్లోకాలతో ఉంది. ఈ భగవద్గీత యందు శ్రీకృష్ణుడు ఏం చెప్పాడన్నది శ్రీకృష్ణుడు చెప్పిన దాన్ని మనం తెలుసుకుందాం. ఇప్పుడు ధృతరాష్ట్ర మహారాజు సంజయుడిని ఇలా అడుగుతాడు. ధృతరాష్ట్రుడు ఇట్లు పలికెను: ఓ సంజయ, ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమునందు నా తనయులు మరియు పాండురాజు తనయులు యుద్ధము చేయగోరు వారై సమకూడిన పిమ్మట ఏమి చేసిరి? శ్రీమద్భగవద్గీత విస్తారముగా పఠింపబడు అస్తిక విజ్ఞాన శాస్త్రము ఇది. గీతా మహాత్మ్యమునందు సంగ్రహింపబడినది. శ్రీమద్భగవద్గీతను కృష్ణ భక్తుని సహకారమున పరిశీలనాత్మకముగా పఠించి ఎటువంటి స్వంత వ్యాఖ్యానములు లేకుండా అవగాహనము చేసుకొనుటకు యత్నించవలెనని దాని యందు తెలుపబడినది. గీతను అర్జునుడు శ్రీకృష్ణ భగవానుని నుండి ప్రత్యక్షముగా శ్రవణము చేసి అవగాహన చేసుకొనెను. ఈ విధముగా స్పష్టమైన అవగాహన కలుగదనుటకు భగవద్గీత యందే ఈ విధముగా స్పష్టమైన అవగాహన కలుగగలదనుటకు భగవద్గీత యందే నిదర్శనము లభించుచున్నది. మనుజుడు ఆ గురు శిష్య పరంపరలో స్వకల్పిత వ్యాఖ్యానములు లేకుండా భగవద్గీతను అవగతం చేసుకొనగలిగినంతటి భాగ్యవంతుడైనచో సమస్త వేదజ్ఞానమును ప్రపంచమునందలి ఇతర శాస్త్రములను అతిశయించగలడు. ఇతర శాస్త్రములందు గల విషయమునే గాక అన్యత్రా గోచరించని విషయములను కూడా పాఠకుడు భగవద్గీత యందు గాంచగలడు. అది ఏ గీత యొక్క విశిష్టమైన ప్రామాణికత. పూర్ణ పురుషోత్తముడైన శ్రీకృష్ణ భగవానుని ద్వారా ప్రత్యక్షముగా పలుకబడినందున ఈ భగవద్గీత సంపూర్ణ ఆధ్యాత్మిక విజ్ఞాన శాస్త్రమై విరాజిల్లుచున్నది. మహాభారతమునందు వర్ణింపబడిన ధృతరాష్ట్ర సంజయుల సంవాద విషయములు ఈ ఉత్కృష్ట తత్వ శాస్త్రమునకు మూల సిద్ధాంతములై ఉన్నవి. అనాది అయిన వేదకాలము నుండి తీర్థస్థలముగా ప్రసిద్ధి నొందిన కురుక్షేత్రమునందు ఈ తత్వశాస్త్రము ఉద్భవించినట్లు తెలియవచ్చుచున్నది. ఈ భూమిపై శ్రీకృష్ణ భగవానుడు స్వయముగా ప్రత్యక్షమైనప్పుడు మానవాళి నిర్దేశనార్థం దీనిని పలికియుండెను. కురుక్షేత్ర రణరంగమున శ్రీకృష్ణ భగవానుడు అర్జునుని పక్షమున నిలిచియుండుటచే ధర్మక్షేత్రము ధర్మచారములు నిర్వహింపబడు స్థలము అని పదము ప్రాధాన్యత సంతరించుకున్నది. కౌరవుల తండ్రి అయిన ధృతరాష్ట్రుడు తన తనయుల విజయావకాశమును గూర్చి గొప్ప సందేహగ్రస్తుడై ఉండెను. కనుకనే తన సందేహమును అతడు వారు ఏమి చేసిరి అని కార్యదర్శి అయిన సంజయుని ప్రశ్నించెను. తన పుత్రులు మరియు పాండురాజు తనయులు యుద్ధము చేయవలెనను నిశ్చయముతో కురుక్షేత్రమున సమకూడిరని అతనికి తెలిసియు ఆ విధముగా విచారణ కావించుటలో ఒక ప్రాముఖ్యం కలదు. జ్ఞాతులైన సోదరుల నడుమ అతడు రాజీని వాంఛింపలేదు. అదియునుగాక రణరంగమున తన పుత్రుల విధి ఏ రీతి కలదో అతడు తెలుసుకొనగోరెను. కాని దేవతలకు సైతం పూజనీయ స్థానముగా వేదములలో తెలుపబడియున్న కురుక్షేత్రమునందు యుద్ధము ఏర్పాటు చేయబడుటచే
యుద్ధ పరిణామముపై స్థల ప్రభావమును గూర్చి అతడు మిగుల భీతి నొందెను. స్వభావ రీత్యా ధర్మాత్ములైనందున అర్జునుడు మరియు ఇతర పాండు తనయులకు అది అనుకూల ప్రభావము చూపునని అతడై ఎరిగి యుండెను. సంజయుడు వ్యాసుదేవుని శిష్యుడు. ధృతరాష్ట్రుని మందిరముననే నిలిచియున్నను అతడు వ్యాసుని కరుణచే కురుక్షేత్ర రంగమును గాంచగలిగెను. కనుకనే యుద్ధరంగమందలి పరిస్థితిని గూర్చి సంజయుని అడిగెను. పాండవులు మరియు ధృతరాష్ట్రుని తనయులు ఒకే వంశమునకు చెందినవారు. కాని కేవలము తన పుత్రులనే కురుసంతానముగా పలికి పాండు సంతానమును వంశము నుండి వేరు పరుచుట ద్వారా ధృతరాష్ట్రుడు ఇచ్చట తన మనస్సును విషదపరచుచున్నాడు. సోదరుని తనయులైన పాండవుల ఎడ ధృతరాష్ట్రునికి గల సంబంధమును దీని ద్వారా ఎవరినైనను అవగతం చేసుకొనవచ్చును. పంట పొలము నుండి కలుపు మొక్కలు తీసివేయబడు రీతి ధర్మపీతి అయిన శ్రీకృష్ణ భగవానుడు నిలిచియున్న ధర్మక్షేత్రమగు కురుక్షేత్రము నుండి కలుపు మొక్కల వంటి దుర్యోధనాది ధృతరాష్ట్రుని తనయులు తీసివేయబడుదురనియు యధిష్ఠురుని అధ్యక్షతనగల ధర్మయుతులైన పాండవులు భగవానునిచే సుప్రతిష్ఠితులు కాగలరనియు అది ఆది నుండియే ఈ విధముగా ఊహింపబడినది. చారిత్రక మరియు వైదిక ప్రాముఖ్యమేగాక ధర్మక్షేత్రము మరియు కురుక్షేత్రము అనేటి పదములకు గల విశేషార్థమిదియే. సంజయుడు పలికెను, ఓ రాజా, పాండుతనయులచే వ్యూహముగా ఏర్పాటు చేయబడిన సైన్యమును గాంచిన పిమ్మట దుర్యోధనుడు తన గురువు చెంతకు చేరి ఈ క్రింది విధముగా పలికెను. ధృతరాష్ట్రుడు పుట్టుకతో అంధుడు. దురదృష్టవశాత్తు అతనికి ఆధ్యాత్మిక దృష్టి సైతము లోపించెను. ధర్మ విషయమున తన పుత్రులు తనతో సమానముగా అంధులని అతడు ఎరిగియుండెను. పుట్టుక నుండి ధర్మాత్ములైన పాండవులతో వారు ఒడంబడికకు రాలేరని అతడు నిశ్చయముగా ఎరిగియుండెను. అయినను తీర్థక్షేత్రమైన కురుక్షేత్ర ప్రభావమును గూర్చి అతడు సందేహస్పదుడై యుండెను. యుద్ధరంగమందలి పరిస్థితిని గూర్చి ప్రశ్నించుటలో అతని అంతరార్థమును సంజయుడు అవగతం చేసుకొనగలిగెను. కనుకనే సంజయుడు ఆ నిరాశ చెందియున్న రాజును ఉత్సాహపరచనెంచి పవిత్ర స్థలముచే ప్రభావితులై అతని పుత్రులు రాజీకి సిద్ధపడుట జరగబోదని ఆశ్వాసము నొసగెను. పాండవ సేనాబలమును గాంచిన పిమ్మట అతని తనయుడైన దుర్యోధనుడు నిజస్థితిని ఎరుకపరచుటకు శీఘ్రమే సైన్యాధిపతి అయి ద్రోణాచార్యుని చెంతకు చేరెనని సంజయుడు ధృతరాష్ట్రునికి తెలియజేసెను. దుర్యోధనుడు రాజుగా పేర్కొనబడినను పరిస్థితి యొక్క తీవ్రతననుసరించి స్వయముగా సైన్యాధిపతి వద్దకు వెడలవలసి వచ్చెను. కనుకనే రాజకీయవేత్త ఎనుటకు అతడు చక్కగా తగియున్నాడు. కాని పాండవ సేనా వ్యూహమును గాంచిన పిమ్మట అతడు పొందిన భయమును ఆ రాజనీతి నిపుణత మరుగుపరచలేకపోయెను. ఓ ఆచార్య, మీ బుద్ధి కుశలుడైన శిష్యుడగు ద్రుపద తనయునితో దక్షతగా ఏర్పాటు చేయబడిన పాండుసుతుల గొప్ప సేనను గాంచుము. బ్రాహ్మణుడును గొప్ప సైన్యాధిపతి అయిన ద్రోణాచార్యుని లోపములను రాజనీతి నైపుణ్యుడైన దుర్యోధనుడు నెంచెను. ద్రౌపది అర్జునుని భార్య.
ద్రౌపది జనకుడైన ద్రుపద మహారాజుతో ద్రోణాచార్యుడు రాజకీయ వైరమును కలిగియుండెను. ఆ వైర కారణముగా ద్రుపదుడు ఒక గొప్ప యజ్ఞమును ఆచరించి ద్రోణుని సంహరింపగల పుత్రుని వరముగా పొందియుండెను. ద్రోణాచార్యుడు ఈ విషయమును సంపూర్ణముగా ఎరిగియుండను. ద్రుపద తనయుడైన దృష్టదుమ్నుడు యుద్ధ విద్యను నేర్చుటకై తన చెంతకు చేరినప్పుడు విశాల హృదయము కలిగిన బ్రాహ్మణునిగా వర్తించి అతనికి యుద్ధ రహస్యములను తెలియజేయుటలో సంకోచించమును కనబరచలేదు. ఇప్పుడు దృష్టధుమ్నుడు కురుక్షేత్ర యుద్ధరంగమున పాండవుల పక్షము వహించెను. ద్రోణాచార్యుని నుండి నేర్పిన విద్యతో అతడే పాండవ సేనావ్యూహమును సైతము రచించెను. ద్రోణాచార్యుడు సావధానుడై రాజీధోరణి లేని యుద్ధము చేయవలనను ఉద్దేశముతో అతని ఈ తప్పిదమును దుర్యోధనుడు ఎత్తి చూపెను. ప్రియతమ శిష్యులైన పాండవుల ఎడ యుద్ధరంగమున అతడు అదే విధముగా మృదు స్వభావముతో వర్తించరాదని తెలియజేయుటయు దుర్యోధనుని ఉద్దేశమైయుండెను. ముఖ్యముగా అర్జునుడు అతనికి ప్రియతముడును మరియు తెలివిగలవాడును అయిన శిష్యుడు. యుద్ధమునందు అటువంటి కనికర భావము అపజయమునకు దారి తీయుననియు దుర్యోధనుడు హెచ్చరించెను. ఈ సైన్యమునందు భీమార్జునులతో సమానముగా యుద్ధము చేయగల శూరులైన ధనుర్ధరులు ఎక్కురు గలరు. యుయుధానుడు, విరాటుడు, ద్రుపదుడు మొదలగు వారు అటువంటి మహాయోధులు. యుద్ధ విద్యయందు ద్రోణాచార్యుని గొప్ప శక్తి దృష్ట్యా దృష్టధుమ్నుడు ముఖ్యమైన అవరోధము కానున్నను భయమునకు కారణమైన వారు పెక్కురు కలరు. విజయపదములో వారు గొప్ప అవరోధముల వంటి వారని దుర్యోధనుడు తెలియజేయుచున్నాడు. వారిలో ప్రతి ఒక్కరును భీముడు మరియు అర్జునుని వలె నిరోధింపశక్యము కానివారగుటయే అందులకు కారణము. భీమార్జునుల శక్తిని తెలిసియుండుట చేతనే ఇతరులను వారితో అతడు పోల్చి చూపెను. దృష్టకేతువు, చేకితానుడు, కాశీరాజు, పురుజిత్తుడు, కుంతిభోజుడు, శైభ్యుడు వంటి శూరులైన మహాయోధులను అందున్నారు. పరాక్రమవంతుడైన యుధామన్యుడు, శక్తిశాలి అయిన ఉత్తమౌజుడు, సుభద్రా తనయుడు ద్రౌపది కుమారులను అందున్నారు. ఈ వీరులందరూ మహారథులు. కాని ఓ బ్రాహ్మణోత్తమా, నా సేనాబలమును నడుపుటకై ప్రత్యేకముగా యోగ్యులైనట్టి నాయకులను గూర్చి మీ కొరకై నేను తెలియజేసేదను. యుద్ధమునందు ఎల్లప్పుడూ విజయమును సాధించు మీరు భీష్ముడు, కర్ణుడు, కృపుడు, అశ్వత్థామ, వికర్ణుడు మరియు సోమదత్తుని తనయుడైన భూరి శ్రవుడు వంటి వారు మన సైన్యమునందున్నారు. యుద్ధరంగమున గల నిత్య జయశీలురైన ప్రముఖ వీరులను దుర్యోధనుడు పేర్కొనుచున్నాడు. వికర్ణుడు సోదరుని సోదరుడు. అశ్వత్థామ ద్రోణాచార్యుని పుత్రుడు. సోమదత్తుడు లేదా భూరిశ్రవుడు బాహ్లీక రాజు తనయుడు.
పాండురాజుతో వివాహమునకు పూర్వము కుంతీదేవికి జన్మించి యున్నందున కర్ణుడు అర్జునుని సోదరుడు, కృపాచార్యుని కవల సోదరి, ద్రోణాచార్యుని భార్య. నా కొరకు తమ జీవితములను త్యాగము చేయుటకు సిద్ధపడియున్న వీరులు ఇంకనూ పలువురు కలరు. వారందరూ పలు విధములైన ఆయుధములను దాల్చిన వారు మరియు యుద్ధ నిపుణతను కలిగిన వారును అయ్యున్నారు. జయద్రుదుడు, కృతవర్మ, శల్యుడు వంటి ఇతర వీరులు సైతం దుర్యోధనుని కొరకు తమ జీవితమును త్యాగము చేయుటకు కృతనిశ్చయులై ఉన్నారు. వేరు మాటలలో పాపి అయిన దుర్యోధనుని పక్షము వహించియున్నందున కురుక్షేత్రమునందు వారందరూ మరణించి తీరుదురని ఇదివరకే నిర్ణయించబడినది. కాని దుర్యోధనుడు మాత్రం పైన తెలుపబడిన సంఘటిత మిత్ర శక్తి వలన తనకు విజయము తప్పక లభించునని ధైర్యము కలిగియుండెను. మన సైన్య బలము లెక్కింప వీలులేనిదిగా నున్నది మరియు మనము పితామహుడైన భీష్మునిచే సంపూర్ణముగా రక్షింపబడుచున్నాము. కాని భీమునిచే జాగరూకతతో రక్షింపబడుచున్న పాండవ సైన్యము పరిమితముగానున్నది. ఇచ్చట దుర్యోధనుడు ఇరు సేనాబలముల తులనాత్మక అంచనా వేయుచున్నాడు. అత్యంత అనుభవజ్ఞుడగు సేనాని అయిన భీష్మ పితామహునిచే ప్రత్యక్షముగా రక్షింపబడు తన సైన్య బలము అపరిమితముగానున్నట్లు అతడు భావించెను. అదే సమయమున భీష్ముని సమ్ముఖమున తృణప్రాయము వంటి అల్ప అనుభవజ్ఞుడు సేనాని అయిన భీమునిచే రక్షింపబడుచున్న పాండవ సేనాబలము పరిమితముగానున్నట్లు అతనికి గోచరించెను. దుర్యోధనుడు సదా భీముని పట్ల అసూయ కలిగియుండెను. తాను మరణింపవలసియే వచ్చినచో భీముని చేతనే తాను సంహరింపబడుదునని అతడు ఎరిగియుండుటయే అందులకు కారణం. కాని అదే సమయమున పరమోత్తమ సేనాయైన భీష్ముని సన్నిధిని తలచుకొని అతడు తన విజయము పట్ల విశ్వాసమును కలిగియుండెను. యుద్ధరంగమున తాను విజయము సాధించుట తథ్యమనియే అతడు తెలియపరచెను. సేనావ్యూహ ద్వారమునందలి మీ ముఖస్థానములలో నిలిచియుండు మీరు పితామహుడైన భీష్మదేవునకు సంపూర్ణ రక్షణమును కూర్చవలసి ఉన్నది. భీష్ముని నైపుణ్యమును శ్లాఘించిన పిదప దుర్యోధనుడు ఇతరులు తాము తక్కువ ప్రాముఖ్యము కలిగిన వారిగా తలతురేమోనని భావించెను. తత్కారణమున తన సహజ రాజనీతి ధోరణిలో అతడు పై వాక్యముల ద్వారా పరిస్థితిని చక్కబరచ యత్నించెను. భీష్మదేవుడు నిస్సందేహముగా గొప్ప వీరుడే. అయినను వృద్ధుడైనందున ప్రతి ఒక్కరూ అన్ని వైపుల నుండి అతని రక్షణమును గూర్చి ప్రత్యేకముగా ఆలోచించవలెనని అతడు వఖ్యానించెను. అతడు యుద్ధమునందు నియుక్తుడైనప్పుడు ఒకే ఒక ప్రక్క అతని పూర్తి సంలగ్నతను శత్రువులు అనువుగా తీసుకొనగలరు. కనుక ఇతర వీరులందరూ తమ ముఖ్య స్థానములను వీడకుండుట మరియు సేనావ్యూహమును శత్రువు భేదించుటకు అవకాశమియ్యకపోవుట అతి ముఖ్యమై ఉన్నవి. కౌరవుల విజయము భీష్ముని సన్నిధి పైననే ఆధారపడి ఉన్నదని
దుర్యోధనుడు స్పష్టముగా తలచెను. యుద్ధముయందు భీష్ముడు ద్రోణాచార్యుని సంపూర్ణ సహకారము పట్ల అతడు పూర్ణ విశ్వాసమును కలిగియుండెను. సభలో మహాసేనానాయకుల సమక్షమున నగ్నముగా నిలుపుటకు బలవంతము చేసేడి సమయమున అర్జునుని భార్య అయిన ద్రౌపది నిస్సహాయ స్థితిలో వారిని న్యాయము కొరకు అర్థించినప్పుడు వారు ఒక్క మాటైనను పలకలేదని అతడెరుగుటయే అందులకు కారణము. ఆ ఇరువురు సేనానులు పాండవుల ఎడ ఏదియో ఒక మమకారమును కలిగియున్నారని తెలిసినప్పటికీ పాచికల సమయమున గావించినట్లు వారిప్పుడు ఆ మమకారమును పూర్ణముగా త్యజింతురని అతడు ఆశించెను. అప్పుడు కురువృద్ధుడును యోధుల పితామహుడను అగు భీష్ముడు దుర్యోధనునకు ఆనందమును గూర్చుచు సింహగర్జన వంటి ధ్వని కలుగునట్లుగా తన శంఖమును బిగ్గరగా పూరించెను. కురువృద్ధుడు తన మనుమడైన దుర్యోధనుని హృదయ మండలి భావనను అవగతం చేసుకొనగలిగను. అంతటా దుర్యోధనుని ఎడ గల సహజ కరుణతో అతడు సింహముగా తన స్థితికి తగినట్లు అతి బిగ్గరగా శంఖమును పూరించి అతనిని సంతోషింపజేయ యత్నించెను. దేవదేవుడైన శ్రీకృష్ణుడు ప్రతిపక్షమున ఉన్నందున అతనికి యుద్ధమందు విజయావకాశమే లేదని శంఖం యొక్క సంకేతము ద్వారా భీష్ముడు విషణ్ణుడగు దుర్యోధనునికి మనుమనికి పరోక్షముగా తెలియజేసెను. అయినప్పటికీ యుద్ధమును నిర్వహించుట అతని ధర్మమయ్యున్నది. ఆ విషయమున ఎట్టి కష్టమునకైనను అతడు వెనుదీయరాదు. అటు పిమ్మట శంఖములు వివిధములైన వాద్యములు పేరులు శృంగము లన్నీయు ఒక్కసారిగా మ్రోగింపబడెను. అసంఘటిత ధ్వని మిక్కిలి భీకరముగా నుండెను. ఎదుటి పక్షమున తెల్లని గుర్రములతో పూంచబడిన మహారథమునందు స్థితులైనట్టి శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడను కూడా తన దివ్యములైన శంఖములను పూరించిరి. భీష్మదేవుడు పూరించిన శంఖమునకు భిన్నముగా కృష్ణార్జునులు హస్తములందలి శంఖములు దివ్యములని వర్ణింపబడినవి. శ్రీకృష్ణుడు పాండవుల పక్షమున నిలిచియుండుటచే ప్రతిపక్షము వారికి విజయావకాశమే లేదని ఆ దివ్య శంఖముల ధ్వని సూచించినది. జయస్తు పాండుపుత్రానాం యేషాం పక్షే జనార్దన. శ్రీకృష్ణ భగవానుడు పాండవ పక్షమునందుండుట చేత ఎప్పుడును విజయము పాండుపుత్రులకే లభించును. శ్రీకృష్ణ భగవానుడు ఎక్కడ నిలిచియుండునో అక్కడ లక్ష్మీదేవి కూడా నిలిచియుండును. ఎందుకనగా లక్ష్మీదేవి తన భర్తను వీడి ఎన్నడూను ఒంటరిగా నివసింపదు. అనగా విష్ణువు లేదా శ్రీకృష్ణ భగవానుని శంఖము నుండి ఉద్భవించిన దివ్యధ్వని సూచించినట్లుగా విజయము మరియు సంపదలు
అర్జునుని కొరకు వేచియున్నవి. అంతేకాకుండా మిత్రులు ఇరువురును ఆసీనులైనట్టి రథము అగ్నిదేవునిచే అర్జునునకు అందింపబడిన దానిని ముల్లోకములలో ఎక్కడకు తీసుకెళ్లినను అది అన్ని దిక్కులను జయించుటకు సామర్థ్యమును కలిగియున్నదను విషయమును సూచించెను. శ్రీకృష్ణ భగవానుడు పాంచజన్యమనేడి తన శంఖమును పూరించెను. అర్జునుడు దేవదత్తమనేడి తన శంఖమును పూరించెను. భోజన ప్రియుడను ఘనకార్యములను చేయువాడను అయిన భీముడు పౌండ్రమను తన మహాశంఖమును పూరించెను. సర్వేంద్రియములకు స్వామియగుట చేత శ్రీకృష్ణ భగవానుడు ఈ శ్లోకమునందు హృషికేశుడని తెలుపబడెను. జీవులందరూ అతని అంశలగుటచే ఆ జీవుల ఇంద్రియములన్నీ అతని ఇంద్రియముల అంశలే. నిరాకారవాదులు జీవుల ఇంద్రియములను గూర్చి వివరింపలేనందున వారిని ఇంద్రియ రహితులు లేదా నిరాకారులుగా వర్ణింప గోరుదురు. భగవానుడు జీవుల హృదయమునందు నెలకొని వారి ఇంద్రియములను నిర్దేశించుచుండును. శుద్ధ భక్తుని విషయమున అతడు ఇంద్రియములను స్వయముగా నియంత్రించును. ఇక్కడ కురుక్షేత్ర సంగ్రామమునందు భగవానుడు అర్జునుని ఆధ్యాత్మిక ఇంద్రియములను ప్రత్యక్షముగా నియంత్రించుట చేత అతడు హృషికేశుడు అని ప్రత్యేకముగా పేర్కొనబడెను. భగవానుని వివిధ లీలలు అనుసరించి ఆయనకు వివిధ నామములు ఏర్పడుచుండును. ఉదాహరణకు మధు అను రాక్షసుని సంహరించుటచే అతనికి మధుసూదనుడు అనేడి నామము కలిగెను. అతడు గోవులకును మరియు ఇంద్రియములకును ఆనందము కలిగించుటచే గోవిందుడు అను నామము కలిగెను. వసుదేవుని పుత్రునిగా జన్మించుట చేత వాసుదేవుడు అను నామము కలిగెను. దేవకీదేవిని తల్లిగా అంగీకరించుట చేత దేవకీనందన అను నామము కలిగెను. బృందావనమున యశోదమ్మకు బాల్యలీలలను దర్శించు అవకాశము కలిగించుట చేత యశోదనందన అను నామము కలిగెను. మిత్రుడైన అర్జునునకు సారథిగా యుండుట చేత పార్థసారథి అను నామము కలిగెను. అట్లే కురుక్షేత్ర రణరంగమున అతడు అర్జునునకు నిర్దేశము కావించుట చేత హృషికేశుడు అను నామము కలిగెను. ధర్మరాజు చేయు వివిధ యజ్ఞముల నిర్వహణకు కావలసిన సంపదను సంపాదించుటలో అగ్రజునికి తోడ్పడుటచే అర్జునుడును ధనుంజయుడని పేర్కొనబడెను. అట్లే భీముడు వృకోధరునిగా తెలపబడెను. ఎందుకనగా అతడు విపరీతముగా తినుటయే కాకుండా దానికి తగినట్లు హిడంబాసురుని వధించుట వంటి ఘనకార్యములను చేసెను. ఈ విధముగా పాండవ పక్షము నందలి శ్రీకృష్ణ భగవానుడు మొదలుకొని వివిధ మహాయోధులచే పూరింపబడిన వారి ప్రత్యేక శంఖములు యోధులకు ఉత్సాహమును కలిగించెను. ప్రతిపక్షమున అట్టి ఘనతలు గాని దివ్య నిర్దేశకుడైన శ్రీకృష్ణ భగవానుని సన్నిధి గాని భాగ్యదేవత అయిన లక్ష్మీదేవి సన్నిధి గాని లేకుండెను. కనుకనే వారు యుద్ధమున పరాజయము పొందుదురనుట ముందే నిశ్చయింపబడెను. ఆ సందేశమే
శంఖధ్వనుల ద్వారా ప్రకటింపబడినది. ఇది మొదటి భాగం ఈ రోజుకి. ఓం నమో నారాయణాయ. జై శ్రీరామ్. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ భగవద్గీత విన్నవారు మీకు ఎంత తెలుసునో అంత, మీ తెలిసిన దాంట్లో కొంతగాని మరొక 10 మందికి ఈ జ్ఞానాన్ని పంచవలసినదిగా మా మనవి. పంచుతారు అని కూడా మేము అనుకుంటున్నాం. ఈ జ్ఞానం ఇంకో 10 మందికి పంచండి. జై శ్రీకృష్ణ, జై శ్రీరామ్.